హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెర్క్యూరీ 1. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. ఈరోజు జాబ్స్ చూసుకుంటే ఏపీఎస్ఎస్డిసి నుంచి కిమ్స్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ మనకి జారీ చేశారు గవర్నమెంట్ తరఫు నుంచి. దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, లాస్ట్ డేటు, ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఉన్నటువంటి పోస్టులు చూసుకుంటే స్టాఫ్ నర్సు, అలాగే ఆప్టమిస్టు, పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ అండ్ ఇన్సూరెన్స్ కోఆర్డినేటర్, వివిధ రకాలైన జాబ్స్ ఉన్నాయి. క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఒకసారి రిజిస్టర్డ్ నర్స్ అండ్ స్టాఫ్ నర్స్, నర్సింగ్ ట్రైనీస్, ఏఎన్ఎం, జిఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ నుంచి అప్ టు 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పొజిషన్స్ చూసుకుంటే 50 వరకు ఉన్నాయండి. శాలరీ విషయానికి వస్తే 10,000 నుంచి 25 వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆప్టోమిస్ట్ చూసుకుంటే డిప్లొమా లేదా బీఎస్సీ ఇన్ ఆప్టోమెట్రీ చేసిన వాళ్ళు, ఇది కూడా ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పొజిషన్ చూసుకుంటే 4 ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ ఈఎస్ఐ, ఈపీఎఫ్, బోనస్, హాస్టల్ అండ్ మెనీ మోర్ బెనిఫిట్స్ విత్ ఎక్సలెంట్ కెరీర్ గ్రోత్. సో మంచి ఆపర్చునిటీ అండి. ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడాను అప్లై చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దండి. ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో మీ మొబైల్కి రావటం జరుగుతుంది. ఇక టాపిక్లో చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఎనస్థీషియా టెక్నీషియన్ డిప్లొమా ఆర్ బీఎస్సీ క్యాండిడేట్స్ అండి. 4 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ రెస్పిరేటరీ టెక్నీషియన్ డిప్లొమా కానీ బీఎస్సీ చేసిన క్యాండిడేట్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది వీటన్నిటి కూడా ఒకే విధంగా ఉందండి. ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డిప్లొమా, బీఎస్సీ ఇన్ ఆప్టోమెట్రీ ఆల్రెడీ చెప్పడం జరిగింది కదండి. శాలరీ విషయానికి వస్తే 10,000 నుంచి 15,000 వరకు ఉంది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి జాబ్స్ అన్నిటికీ కూడాను ఎక్సెప్ట్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ముందు వరకు కూడాను శాలరీ అనేది ఒకే విధంగా ఇచ్చారండి. నెక్స్ట్ పొజిషన్ చూసుకుంటే ఎంఆర్డి ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ఆర్ బీఎస్సీ, ఫ్రెషర్స్ నుంచి 5 years ఎక్స్పీరియన్స్ వరకు 2 పొజిషన్స్ ఉన్నాయి. ఇక పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎనీ డిగ్రీ అడిగారండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఎనీ డిగ్రీతో మనకి 2 ఉన్నాయి. పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్, అలాగే ఇన్సూరెన్స్ కోఆర్డినేటర్ అనేది ఎనీ డిగ్రీ అండి. ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకునేది పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్ అండి. ఓకే, ఈ పొజిషన్స్ వచ్చేసి మనకి 6 పొజిషన్స్ పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్, ఇన్సూరెన్స్ కోఆర్డినేటర్ 3 పొజిషన్స్ ఉన్నాయండి. ఇక గ్యాస్ ప్లాంట్ టెక్నీషియన్ ఐటీఐ చేసిన వాళ్ళు, అలాగే రిలేటెడ్ కోర్సు అంటే గ్యాస్ ప్లాంట్ సంబంధించినటువంటి కోర్సు ఉంటుంది కదండి. ఐటీఐలో డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి కదండి, దానికి రిలేటెడ్గా కోర్సు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 పొజిషన్స్ ఉన్నాయి. ఇక ఫైనల్గా డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 6 పొజిషన్స్ ఉన్నాయి. 35,000 నుంచి 50,000 వరకు ఉంది. సో ఇది క్లియర్గా అర్థమైంది కదండి. నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించినటువంటి లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఫామ్ మరొకసారి మీరు ఓపెన్ చేసుకుని చూడొచ్చు. అలాగే జాబ్ లొకేషన్ మనకి వచ్చేసి ఒంగోలులో ఉంటుందండి. కిమ్స్ హాస్పిటల్ ఒంగోలులో ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ అనేది లింక్ ఇక్కడ ఇచ్చారు, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏ విధంగా ఇక్కడ అప్లై చేసుకోవాలనేది ఉంది. ఒకసారి మనం చూద్దాం. క్యాండిడేట్ నేమ్, మీ పేరు రాస్తారు, ఫుల్ నేము, అలాగే జెండర్, ఆధార్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ అయిందా లేదా, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేమ్, కేటగిరీ, మీ యొక్క క్యాస్ట్ రాస్తారు. అలాగే మీ ఏ జిల్లా నుంచి మీరు అప్లై చేస్తున్నారు, అలాగే మున్సిపాలిటీ, మండల్, నెక్స్ట్ కన్సల్టెన్సీ నేము, అడ్రస్సు, ఇవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ అని కొడతారు. కొట్టిన తర్వాత మిగతా మీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అడుగుతారు. నేను ఫిల్ చేయట్లేదు, ఎందుకంటే నా యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ అని కొట్టిన తర్వాత మళ్ళీ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా సబ్మిట్ చేసి
మీరు సబ్మిట్ బటన్ కింద కనిపిస్తుంది. ఇక్కడ ఎలా అయితే నెక్స్ట్ అని బటన్ ఉంది, ఇక్కడ సబ్మిట్ బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అయిపోతుందండి. ఇక లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 18th October 2020 అండి. సో 4 days టైం ఉంది. త్వరగా ఎవరైతే క్వాలిఫికేషన్స్కి ఉన్నదో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.